ఒక దేశం బలంగా ఉండాలంటే ఆ దేశం యువత బలంగా ఉండాలి. ఆ దేశం యువత బలంగా ఉండాలి అన్న మాటలు మనం వింటున్నాం, కానీ దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని నమ్మే వాళ్ళందరికీ నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ నేషన్లో ఒకటైన చైనా ఎగ్జాంపులే తీసుకుందాం. 18th సెంచురీలో చైనా అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. 18th సెంచురీలో మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి ఈ దేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని యుద్ధ నౌకలు, ట్యాంకర్లు, బాంబర్లు కాదు, వీళ్ళని బాగా నిర్వీర్యం చేయాలి, దాదాపు ఒక 100 ఏళ్ళు వాళ్ళు కోలుకోకుండా చేయాలని ఆలోచించిన పథకమే ఆ దేశ యువతని డ్రగ్స్కి బానిసగా చేయడం. ఓపియం అనే డ్రగ్ని చైనాలో ఇంట్రడ్యూస్ చేసి ఆ దేశ యువతని మొత్తం నిస్సహాయులుగా చేసి సైనికుల దగ్గర నుంచి, ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవ్వరూ కూడా పోరాడలేని ఒక పోరాటాన్ని అందించారు బ్రిటిష్ ప్రభుత్వం కేవలం డ్రగ్ వల్ల. 18th సెంచురీలో దెబ్బతిన్న చైనాకి 100 ఏళ్ళు పట్టింది మళ్ళీ తిరిగి నార్మల్ స్థితికి రావడానికి. ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అయిన అమెరికాలో ఫెంటనిల్ అనే డ్రగ్ వల్ల సంవత్సరానికి 1,00,000 మంది చనిపోతున్నారు. అందుకే వాళ్ళు ఈరోజు మనల్ని వెళ్ళిపోమ్మన్నా కూడా దేశం నుంచి వాళ్ళకి ఆ దేశం నడిచే పరిస్థితి లేక వాళ్ళ యువకుల్లో స్ట్రెంగ్త్ ఉన్న, మంచి మైండ్ సెట్ ఉన్న యువకులు దొరక్క మనల్ని వెళ్ళిపోమ్మని బెదిరించడమే కానీ ఏ రోజుకి మనల్ని ఆ దేశం దాటి పంపించలేరు. బికాస్ దే డు నాట్ హ్యావ్ ద మోస్ట్ పవర్ఫుల్ యంగ్స్టర్స్ ఇన్ దేర్ కంట్రీ. ఇదే కాదు, ప్రతి యూరోపియన్ కంట్రీలోనూ ఈరోజు అదే జరుగుతుంది. కానీ ఈరోజు వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఎకానమీస్, పవర్ఫుల్ చైనా కూడా ఈరోజు ఆర్థికంగా పైకి వెళ్ళట్లేదు, కానీ ప్రపంచం మొత్తంలో ఎకనామికల్గా గ్రో అవుతున్న ఏకైక కంట్రీ మన భారతదేశం. అటువంటి భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి చేతుల్లో ఉందని గుర్తు చేస్తూ ఈరోజు ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశం మన భారతదేశం. భారతీయులుగా పుట్టడం మనం అందరం చేసుకున్న అదృష్టం. ఈరోజు ప్రపంచానికి సంస్కృతి అంటే ఏంటో నేర్పింది మన భారతదేశం. ప్రపంచానికి విలువలంటే ఏంటో నేర్పించింది మన భారతదేశం. ఈరోజు ప్రపంచానికి తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీలను అందించింది కూడా మన భారతదేశం. అటువంటి భారతదేశం ఈరోజు కాలేజీల్లో చదువుకోవడానికి, యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందడానికి వెళ్తుంటే మనకి వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు. ప్రపంచానికి ఎడ్యుకేషన్ ఇచ్చిన భారతీయులకి ఈరోజు మనకి చదువుకోవడానికి వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు. మనమందరం తలుచుకుంటే, మనమందరం గనక పూనుకుంటే ఈరోజు ఇండియాకి వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు కదా. వి ఆల్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద ఎంటైర్ వరల్డ్ స్టాండ్ ఇన్ క్యూ జస్ట్ టు గెట్ ద వీసాస్ టు ఇండియా. ఈ భారతదేశం నడిచేది రేపు మీ ఆలోచనలతో. ఆంధ్రప్రదేశ్ నిర్మింపబడేది కూడా మీ కళలతోటే. ఈరోజు మన చుట్టూ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన టెక్నాలజికల్ పార్క్స్ అన్ని మన దగ్గరికి వస్తున్నాయి. వి ఆల్ షుడ్ బి వెరీ ప్రౌడ్. ప్రపంచంలోనే అందరూ ఈర్ష్యపడేటట్టుగా గూగుల్ డేటా సెంటర్, అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వచ్చింది మన రాష్ట్రంలోని వైజాగ్కి. ఈరోజు ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ క్యాపిటల్ సిటీ అమరావతి. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రామిస్ చేసినట్టుగా యువత మొత్తానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని వారు నిరంతరం కష్టపడుతున్నారు. నేను కూడా మీ అందరిలాంటి ఒక స్టూడెంట్ని. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మించిన హైటెక్ సిటీ ద్వారా వచ్చిన టెక్ మహీంద్రాలో నేను ఆపర్చునిటీ పొంది ఒక ఐటీ ఎంప్లాయీగా, ఒక బిడ్ మేనేజర్గా ఒక 10 years సర్వ్ చేసి ఈరోజు కల్చర్ కమిషన్ స్టేట్ చైర్పర్సన్గా ఉన్నాను. మన చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకొని అంచెలంచెలుగా పైకి వెళ్ళాలా, లేదా మన రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు, ఈ డ్రగ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అందులో మనం చిక్కుకోవాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు 9,000 ఎకరాలలో డ్రగ్స్ సాగుని నియంత్రించింది మన రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్. 9,000 ఎకరాలంటే ఒక్కసారి ఆలోచించండి. ఎకరాలో దాదాపు గంజాయి సాగు అయితేనే కొన్ని లక్షల కుటుంబాలు దానివల్ల ఎఫెక్ట్ అవుతాయి. 9,000 ఎకరాల్లో గంజాయి సాగుని నియంత్రించిన ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ డిపార్ట్మెంట్. కొన్ని కోట్ల జీవితాల్లో ఇటువంటి మహమ్మారిని వెళ్లకుండా కాపాడింది మన పోలీస్ డిపార్ట్మెంట్. అందరం కలిసి మనందరం ప్రతిజ్ఞ తీసుకొని ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత సమాజంగా చేయాలి. కేవలం డ్రగ్సే కాదు, మనం అందరం అనుకోవచ్చు మాకు డ్రగ్స్ చాలా దూరమైన విషయం,
సిగరెట్లు మద్యం అనేది కామన్ కదా ఈ రోజుల్లో అని. డ్రగ్స్కి సిగరెట్లు మద్యం అనేది మొదటి మెట్లు. నేను ఇందాక చెప్పినట్టుగా మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం. ఆ డైలాగ్ లాగానే సిగరెట్లు మందు వల్ల నాశనం అవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ నాశనం అవ్వడం. కాబట్టి వాటి జోలికి కూడా మీరు వెళ్ళొద్దు అని కోరుకుంటూ చివరిగా ఒక మాట, ఈరోజు పోలీసింగ్ డిపార్ట్మెంట్ ఇంత అద్భుతంగా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన కోసం నిరంతరం కష్టపడుతుంది. ఎప్పుడు తీసుకుంటూ ఉంటే లావ్ అయిపోతాం కదా, తిరిగి ఇచ్చేయాలా వద్దా? కాబట్టి మీ అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, 1972 అనే నెంబర్కి మీ చుట్టుపక్కల ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న డ్రగ్స్కి సంబంధించి ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేసి ఎన్టీఆర్ జిల్లాని డ్రగ్స్ రహిత ప్రాంతంగా మిగతా జిల్లాలన్నిటికీ ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని. సార్, మా స్టూడెంట్స్ ఒక్కసారి కమిట్ అయితే వాళ్ళ మాట వాళ్ళే వినరు. రేపు ఎన్టీఆర్ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మీకు గిఫ్ట్గా అందిస్తారని వారి తరపున ఇప్పుడే తయారు చేయాలని సరితా మేడం కూడా ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. కాబట్టి ఈ రోజు నుంచే మీరందరూ ఆ బాధ్యతని తీసుకుంటారని నమ్ముతూ మన భారతదేశాన్ని మళ్ళీ ప్రపంచంలో ముందు నడిపే బాధ్యతను మనందరం తీసుకుందామని గుర్తు చేస్తూ, జై హింద్, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి జై.